లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొదటిది, ప్రపంచమంతా ఎదురు చూస్తున్న హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాక్సిన్ వచ్చేసింది. గిలీడ్ సైన్సెస్ రూపొందించిన లెనాకాపవిర్ కు యుఎస్ఎఫ్డిఏ అనుమతి ఇచ్చింది. 3 ఏళ్లలోనే ఈ టీకా 20 లక్షల మందికి చేరనుంది. ఎయిడ్స్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న దక్షిణాఫ్రికా, టాంజానియాలో నిర్వహించిన ట్రయల్స్ లో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపింది. ఏడాదికి 2 సార్లు ఈ టీకా తీసుకోవాల్సి ఉంటుంది. నంబర్ 2, భారత్లో 2024 ఏడాది అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు నమోదు చేసినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. 1901 నుండి చూసుకుంటే సగటు ఉష్ణోగ్రత కంటే 0.65 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్న 2024లో సగటు కన్నా 1.5 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు యూరోప్ ఏజెన్సీలు తెలిపాయి. చైనాలో మరో వైరస్ పుట్టుకొచ్చింది. శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన హెచ్ఎంపివి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అక్కడ వేగంగా విస్తరిస్తోంది. కరోనా లాగానే దీని లక్షణాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. చైనాలోని చాలా ఆసుపత్రులు ఈ వైరస్ బాధితులతోనే కాకుండా ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాస్మా, న్యూమోనియా, కోవిడ్-19 రోగులతో కిటకిటలాడుతున్నాయి. వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ నుంచి మ్యాగ్నస్ కార్ల్సన్ నిష్క్రమించారు. జీన్స్ ధరించి గేమ్లో పాల్గొనగా ఎఫ్ఐడిఈ నిబంధనలను ఉల్లంఘించారని ఆయనకు $200 జరిమానా విధించింది. ఎఫ్ఐడిఈ నిర్ణయంపై అసహనంతో టోర్నీ నుంచి కార్ల్సన్ నిష్క్రమించారు. ప్రో కబడ్డీ సీజన్ 11 విన్నర్గా హర్యానా స్టిల్లర్స్ నిలిచింది. పట్నా పైరేట్స్తో జరిగిన ఫైనల్స్లో హర్యానా 32-23 తేడాతో నెగ్గింది. హర్యానాకు ఇదే తొలి ప్రో కబడ్డీ టైటిల్. ప్రతిష్టాత్మకంగా సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నీ విజేతగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగగా బెంగాల్ 1-0 తేడాతో కేరళను ఓడించింది. ఏపీ సీఎం చంద్రబాబు దేశంలోనే ధనిక సీఎం అని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. చంద్రబాబుకు అత్యధికంగా 931 కోట్ల ఆస్తి ఉన్నట్లు పేర్కొంది. తరువాతి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండు 332 కోట్లు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 51 కోట్లు ఆస్తిని కలిగి ఉన్నారు. తక్కువ ఆస్తులు ఉన్న సీఎంలలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 15 లక్షలు, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా 55 లక్షలు, కేరళ సీఎం పినరయి విజయన్ 118 కోట్ల ఆస్తి కలిగి ఉన్నారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా చిన్నమండెం వండాడి గ్రామంలో తామ్ర శాసనం వెలుగు చూసింది. ఈ తామ్ర శాసనంలో 2 వైపులా తెలుగు అక్షరాలు ఉన్నాయి. 1593 జూలై 28న ఈ శాసనం వేసినట్లు అందులో పేర్కొన్నారు. ప్రత్యేక అధికారుల విషయంలో వెలుమలు యాదవుల మధ్య వివాదం నెలకొనడంతో విచారణ జరగగా తీర్పు యాదవులకు అనుకూలంగా వచ్చిందని తామ్ర శాసనంలో వివరించారు. ఏపీలో 80,112 కోట్ల అంచనాతో తెలుగు తల్లికి జలహారతి ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అందులో భాగంగా మొదట గోదావరి నుంచి కృష్ణానదికి నీళ్లు తరలించి అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు, అటు నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ జలాలను తీసుకెళ్తున్నారు. దీంతో 80 లక్షల మందికి సాగునీరు అందుతుందని చెప్పడం జరిగింది. డిఆర్డిఓ పరిధిలోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ స్వదేశీ పరిజ్ఞానంతో కావేరీ ఇంజిన్ ప్రాజెక్టును పూర్తి చేసింది. ఈ ఇంజిన్ను పలు విమానాల్లో వివిధ వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించనున్నారు. అందులో సక్సెస్ అయితే విమాన ఇంజిన్ల కోసం విదేశాలపై భారత్ ఆధారపడాల్సిన అవసరం ఉండదని చెప్పడం జరిగింది. మన దేశంలో తొలి గ్లాస్ బ్రిడ్జిను కన్యాకుమారిలో తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రారంభించారు. తిరువల్లువర్ విగ్రహం వివేకానంద రాక్ మెమోరియల్ను కలుపుతూ సముద్రం మీద దీన్ని ఏర్పాటు చేశారు. 37 కోట్లతో 10 మీటర్ల వెడల్పు, 77 మీటర్ల పొడవుతో దీన్ని నిర్మించారు. తిరువల్లువర్ విగ్రహ ప్రతిష్టాపన రజతోత్సవాల సందర్భంగా దీనికి స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్గా నామకరణం చేశారు. ఎల్ఏసి దీన్ని తెలుగులో వాస్తవాధీన రేఖ అంటారు. దీనికి సమీపంలో సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో శివాజీ విగ్రహాన్ని ఇండియన్ ఆర్మీ ఆవిష్కరించింది. లెఫ్టినెంట్ జనరల్ హితేష్ బల్లా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వానికి మరింత కృషి చేయాలని క్వాడ్ దేశాలు నిర్ణయించాయి. క్వాడ్ కో ఆపరేషన్ 20వ వార్షికోత్సవం సందర్భంగా
సభ్య దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్ భవిష్యత్తు అవసరాలతో పాటు ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, క్యాన్సర్ మహమ్మారిపై పోరాటం వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. భారత్, పాకిస్తాన్ తమ అణుస్థావరాల సమాచారాన్ని మార్పిడి చేసుకున్నాయి. దౌత్య మార్గాల ద్వారా ఏకకాలంలో ఈ ప్రక్రియ పూర్తి చేశాయి. అలాగే మత్స్యకార ఖైదీలు, కాశ్మీర్ సీమాంతర ఉగ్రవాదం పైన సమాచార మార్పిడి జరిగినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. అణుస్థావరాలపై దాడులకు వ్యతిరేకంగా కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం 1992 నుంచి ఏటా జనవరి 1న ఈ కార్యక్రమం జరుగుతోంది. మరోవైపు యుఎన్ఓ భద్రతా మండలిలో జపాన్ స్థానంలో పాకిస్తాన్ తాత్కాలిక సభ్య దేశంగా చేరింది. అదేవిధంగా డెన్మార్క్, గ్రీన్, పనామా, సోమాలియా దేశాలు కొత్తగా చేరాయి. చైనాలో అతిపెద్ద సోలార్ ప్లాంట్ను నిర్మిస్తున్నారు. చైనా 400 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పుతో అతిపెద్ద సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. బీజింగ్కు విద్యుత్ సరఫరా చేసేందుకు 100 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో కుబుకి ఎడారిలో దీనిని నిర్మిస్తోంది. దీనిని సోలార్ గ్రేట్ వాల్ గా పిలుస్తున్నారు. 2030 నాటికి దీనిని పూర్తి చేయనున్నారు. 2025 జనవరి 15 నుంచి ఒక్కో అమెజాన్ ప్రైమ్ అకౌంట్కు 5 స్ట్రీమింగ్ డివైజెస్ మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో 2 మాత్రమే టీవీ డివైజులు ఉండాలని అమెజాన్ ప్రైమ్ వీడియో కండిషన్ పెట్టింది. 2 యూజర్లు ఒకేసారి ఒకే సినిమాను చూడడానికి కూడా వీలు లేకుండా కొత్త రూల్ విధించింది. పెన్షనర్లకు ఎలాంటి ధృవీకరణ అవసరం లేకుండా ఏదైనా బ్యాంకు నుంచి నేరుగా పెన్షన్ను ఉపసంహరించుకోవడానికి ఈపీఎఫ్ఓ అనుమతి ఇచ్చింది. పీఎఫ్ ఖాతాలోని డబ్బు విత్డ్రా చేసుకోవడానికి ఏటీఎం కార్డును అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఈపీఎఫ్ఓ ప్రకటించడం జరిగింది. 10 సంవత్సరాల క్రితం వచ్చిన ఆండ్రాయిడ్ ఫోన్లలో, అంటే ఏవైతే కిట్కాట్ ఓఎస్తో పనిచేస్తున్న ఫోన్లు, వీటిలో వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. వాట్సాప్లో కొత్త ఫీచర్లు అమల్లోకి తీసుకొస్తున్నారు. కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్లు పాత మోడళ్లలో పనిచేయనందున ఆయా మొబైల్స్లో వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. డిజిటల్ పేమెంట్స్కు సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గతేడాది అక్టోబర్ 9వ తేదీన కీలక నిర్ణయాలను ప్రకటించింది. యూపీఐ 123 పేను పరిచయం చేస్తూ లావాదేవీల పరిమితులను 5,000 నుంచి 10,000కు పెంచింది. ఈ నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ హోమ్ ఫైనాన్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ల నియంత్రించే నిబంధనలను సవరించింది. ఇందులో ప్రజల నుంచి డిపాజిట్లను తీసుకునే నియమాలు, డిపాజిట్లకు బీమాకు సంబంధించిన నియమాలు ఉన్నాయి. రూపే క్రెడిట్ కార్డు హోల్డర్ల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో కొన్ని నియమాలను మార్చేసింది. ఈ నియమాల ఆధారంగా రూపే క్రెడిట్ కార్డు హోల్డర్లు జనవరి 1 నుంచి ఎయిర్పోర్ట్ లాంచ్ సర్వీసులను ఫ్రీగా పొందవచ్చు. స్విట్జర్లాండ్ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో బూర్కా ధరించడాన్ని నిషేధించింది. దీంతో బూర్కాను నిషేధించిన 7వ యూరప్ దేశంగా స్విట్జర్లాండ్ నిలిచింది. ఈ నిబంధన ఉల్లంఘిస్తే 1000 స్విస్ ఫ్రాంకుల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మెడికల్ మాస్కులు, చలి మాస్కులను మాత్రం అనుమతి ఇచ్చింది. ఆఫ్ఘన్లో తాలిబాన్ ప్రభుత్వం బాలికలు, మహిళల రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా నిర్మించే ఇళ్లలో కిటికీలపై నిషేధం విధించింది. ఇళ్లకు ఉన్న కిటికీలను మూసివేయాలని ఆదేశించింది. అదేవిధంగా విదేశీ ఎన్డీఓల్లో మహిళల నియామకాలను నిషేధించారు. మాల్దీవుల ప్రగతికి, సుస్థిరతకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్ న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం కోసం స్థానిక కరెన్సీ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఫ్రేమ్వర్క్ను ఖరారు చేశారు. సముద్ర భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు వంటి పలు కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ముంబైకి చెందిన 17 సంవత్సరాల కామ్యా కార్తికేయన్ రికార్డు సృష్టించారు. 7 ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచారు. ఆసియాలో ఎవరెస్ట్, ఆఫ్రికాలో కిలిమంజారో, యూరప్లో ఎల్బ్రష్, ఆస్ట్రేలియాలో కొసియాస్కో, దక్షిణ అమెరికాలో అకాన్కగువా, ఉత్తర అమెరికాలో డెనాలి, అంటార్కిటికాలో విన్సెంట్ పర్వతాల్ని ఆమె అధిరోహించారు.
ఎయిర్ ఇండియాలో డొమెస్టిక్ ఫ్లైట్లలో వైఫై సర్వీసులను ప్రారంభించింది. దీంతో డొమెస్టిక్ ఫ్లైట్లలో వైఫై కనెక్టివిటీని తెచ్చిన తొలి ఎయిర్లైన్ కంపెనీగా నిలిచింది. ఎయిర్ ఇండియా A350, B787-9, A321 NEO ఎయిర్ క్రాఫ్టుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో 10,000 అడుగులు ఎత్తులో కూడా కాల్స్ మేనేజ్ చేసుకోవచ్చు. గుడ్ గవర్నెన్స్ డే అంటే డిసెంబర్ 25 మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి సందర్భంగా రక్షణ శాఖ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ రాష్ట్ర పరు వెబ్సైట్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఈ వెబ్సైట్లో జాతీయ కార్యక్రమాలు, రిపబ్లిక్ డే, బీటింగ్ రిట్రీట్ సెరమనీ, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ వంటి కార్యక్రమాలను వాటికి సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచనున్నారు. తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అడవి డివిజన్ నందిగాం అడవుల్లోని పాలరావు గుట్టను జటాయు సంరక్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎకో టూరిజం డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా 2.5 కోట్లతో రాబందుల ఆవాసాన్ని ఏర్పాటు చేయనున్నారు. అటవీ సమీప గ్రామంలో రైతులు, పశువుల కాపరులకు అవగాహన కల్పించనున్నారు. హైదరాబాద్ HICCలో జనవరి 3 నుంచి 5 వరకు 12వ ప్రపంచ తెలుగు సామఖ్య మహాసభలు జరిగాయి. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు జాతి వారసత్వం సంపదను భావితరాలకు అందించేలా సమావేశాలు, చర్యలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ సభలను ప్రారంభించారు. ముగింపు వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో నిలిచింది. ఏకంగా 2097 స్కూళ్లలో పిల్లలే లేరని DISFA విడుదల చేసిన నివేదిక 2023-24 మధ్యలో తేల్చి చెప్పింది. పశ్చిమ బెంగాల్ 3,254 ఉంటే రాజస్థాన్లో 2,187 తొలి 2 స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలలు 12,954 ఉన్నాయి. మన దేశంలో గత నెల అంటే డిసెంబర్ 2024లో రికార్డు స్థాయిలో 23.25 లక్షల కోట్ల UPI లావాదేవీలు జరిగాయి. 2016లో ఏప్రిల్లో చెల్లింపులు ప్రారంభమైన తర్వాత నుంచి అదే అత్యధికం. నవంబర్లో 21.55 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరగగా డిసెంబర్లో 8% పెరిగాయి. ఇక 2023తో పోలిస్తే 2024లో UPI ట్రాన్సాక్షన్లు 46% పెరిగినట్లు NCCI పేర్కొంది. 2024 డిసెంబర్లో 1.77 లక్షల కోట్ల GST వసూలైంది. నవంబర్ నెలలో 1.82 లక్షల కోట్లతో పోలిస్తే వసూళ్లు కాస్త తగ్గాయి. తాజా వసూళ్లలో CGST 32,836 కోట్లు, SGST 40,499 కోట్లు, ఇంటిగ్రేటెడ్ GST 91,200 కోట్లు, సెస్ 12,300 కోట్లు ఉంది. దేశీయ లావాదేవీలతో 1.32 లక్షల కోట్లు వృద్ధి 8.4% అయింది. దిగుమతులపై పన్నులతో 44,268 కోట్లు వృద్ధి రేటు 4% వచ్చింది. అంతకు ముందు ఏడాదిలో ఇదే నెలలో పోలిస్తే 7.3% వృద్ధి అధికమని పేర్కొన్నారు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు భారీగా ఎగుమతులు పెరిగాయి. 2023 నవంబర్తో పోలిస్తే 2024 నవంబర్లో 64.4% వృద్ధి, $643.7 మిలియన్ల నమోదైంది. టెక్స్టైల్స్, కెమికల్స్, అగ్రికల్చర్ ఉత్పత్తుల్లో వృద్ధి నమోదైంది. ఇరు దేశాల మధ్య 2024 ఏప్రిల్ నవంబర్ మధ్య కాలంలో $16.3 బిలియన్ బిజినెస్ జరిగింది. IIT బాంబే పరిశోధకులు షాక్ సిరంజిని అభివృద్ధి చేశారు. ఈ సిరంజితో రోగులకు ఎలాంటి నొప్పి అనిపించదు. సిరంజీలకు భయపడే పిల్లలకు ఇది ప్రత్యామ్నాయం. నిత్యం ఇంజెక్షన్లు అవసరమయ్యే డయాబెటిస్ రోగులకు బాధలను తగ్గిస్తుంది అని చెప్పడం జరిగింది. షార్ నుంచి PSLV C-60 రాకెట్ను విజయవంతంగా ఆకాశంలోకి పంపారు. స్వీడెక్స్లో 220 కిలోల చొప్పున బరువు కలిగిన చేజర్, టార్గెట్ అనే 2 ఉపగ్రహాలను భూమికి 470 కిలోమీటర్ల దూరంలో
కక్షలో ప్రవేశపెట్టారు. ఈ 2 ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి అనుసంధానం అయ్యాక సేవలు అందిస్తాయి. అంతరిక్ష యానం అంశాలపై లోతైన అధ్యయనానికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. స్వీడెక్స్ మిషన్ సక్సెస్ అయితే ప్రపంచంలో స్పేస్ డాకింగ్ సాంకేతికత కలిగి ఉన్న 4వ దేశంగా భారత్ నిలుస్తుంది. క్యాన్సర్ వ్యాధి చికిత్సకు సౌత్ కొరియా సైంటిస్టులు కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు కొలన్ క్యాన్సర్ పై పరిశోధనలు చేసి సక్సెస్ అయ్యారు. క్యాన్సర్ కణాలను సాధారణ కణాలుగా మార్చి క్యాన్సర్ను నయం చేయవచ్చని చెబుతున్నారు. భారత్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ర్యాంకింగ్స్లో అరుదైన రికార్డు నమోదు చేశారు. భారత్ తరపున టెస్టుల్లో అత్యధికంగా 907 రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్గా నిలిచారు. దీని ద్వారా ఆల్ టైమ్ ఐసీసీ టాప్ 20 బౌలర్ల జాబితాలోకి ప్రవేశించారు. గతంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 904 పాయింట్లు సాధించారు. టాప్ 1లో 932 పాయింట్లతో ఇంగ్లాండ్ మాజీ సీమర్ సిడ్నీ బర్న్ ఉన్నారు. అత్యంత వేగంగా 200 టెస్టు వికెట్ల పడగొట్టిన భారత బౌలర్గా బుమ్రా నిలిచారు. వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేతగా తెలుగు తేజం కోనేరు హంపి నిలిచారు. టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లారు. ఇండోనేషియా ప్లేయర్ ఇరెరే సుకందర్ పై ఆమె విజయం సాధించారు. 2019లోనూ ఆమె విజేతగా నిలిచారు. దీంతో చైనా గ్రాండ్ మాస్టర్ జూ వెంజన్ తర్వాత ఎక్కువసార్లు టైటిల్ గెలుచుకున్న ప్లేయర్గా హంపి రికార్డులకెక్కారు. మెన్స్ విభాగంలో రష్యా ప్లేయర్ మర్జిన్ టైటిల్ గెలిచారు. వరల్డ్ బిగ్స్ చెస్ ఛాంపియన్షిప్ 2024 ఉమెన్స్ విభాగంలో భారత్ ప్లేయర్ ఆర్ వైశాలి కాంస్యం గెలిచారు. క్వార్టర్స్లో చైనా గ్రాండ్ మాస్టర్ జూ జినర్ను ఓడించిన ఆమె సెమీస్లో చైనాకు చెందిన జూ వెంజున్ చేతిలో ఓడిపోయారు. బాలికల విద్య కోసం విశేష కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి అయిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3న ఈ దినోత్సవం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 50% పైగా టీచర్లు మహిళలే కావడంతో వారికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 6 లెదర్ పార్కులను ఏర్పాటు చేయనుంది. అందులో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలోని సిఎస్ఐఆర్ అనుబంధ సంస్థ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CLRIతో తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. ఈ లెదర్ పార్కుల్లో తోలు వస్తువులు, దుస్తులు, ఫర్నిచర్, ఫుట్వేర్ ఉత్పత్తులు చేయనున్నారు. తెలంగాణలో మహిళలపై నేరాలు 4.78% పెరిగాయి. వరకట్న వేధింపులు కొంచెం తగ్గగా హత్యలు, అత్యాచారాలు పెరిగాయి. 2023లో 19,013 కేసులు నమోదు కాగా 2024లో 19,922 కేసులు నమోదయ్యాయి. ఇందులో హత్యలు 241, అత్యాచారాలు 2,945 ఉన్నాయని 2024 వార్షిక నివేదికను డీజీపీ జితేందర్ విడుదల చేశారు. 2025 ఏడాదిని ఇయర్ ఆఫ్ రీఫార్మ్స్ గా అంటే సంస్కరణల సంవత్సరంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సాయుధ దళాలను ఆధునీకరించడం, ఉమ్మడి కార్యకలాపాలు, అధునాతన సాంకేతికతలు, సమగ్ర సైనిక వ్యూహాలపై దృష్టి సాధించనున్నారు. దీనికి రక్షణ మంత్రి రాజ్నాథ్ నాయకత్వం వహిస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లను వేర్వేరుగా ప్రత్యేక కమాండులుగా ఉండగా డియేటరైజేషన్ ప్లాన్ కింద త్రివిధ దళాల సైనికులకు ఒక యూనిట్గా మార్చనున్నారు. భారత్ నేవీలోకి 2 యుద్ధ నౌకలు ఈ నెల 15న చేరనున్నాయి. మిస్సైల్ డిస్ట్రాయర్ సూరత్, స్టెల్త్ ఫ్రిగేట్ నీలగిరి, ఓడీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గామి ముంబైలోని నేషనల్ డాక్ యార్డులో జలప్రవేశం చేయనున్నాయి. ఈ మూడింటిని MDL తయారు చేసింది. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ హైస్పీడ్ ట్రైన్ ప్రోటోటైప్ ను చైనా పరిచయం చేసింది. CR450 కోడ్తో రూపొందించిన ఈ ట్రైన్ ఈ మధ్య కాలంలో ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందనుకున్న రైలు 450 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టినట్లు అధికారులు తెలిపారు. 2035 నాటికి 70,000 కిలోమీటర్ల వరకు ఈ హైస్పీడ్ ట్రైన్ను విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకుంది చైనా.
సూర్యకిరణ్ పేరిట భారత్, నేపాల్ దేశాలు సంయుక్తంగా సైనిక విన్యాసం నిర్వహిస్తున్నాయి. ఈ విన్యాసం నేపాల్లోని సల్జీహండి వేదికగా డిసెంబర్ 31న ప్రారంభం కాగా జనవరి 13 వరకు జరగనుంది. తొలిసారి 2011లో ఇరు దేశాలు ఈ విన్యాసంను ప్రారంభించాయి. అమెరికా 39వ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ ఈయనకు 100 సంవత్సరాలు వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ఇతను 1977 నుంచి 1981 మధ్య కాలంలో అమెరికాకు ప్రెసిడెంట్ గా పనిచేశారు. 2002 నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నారు. అమెరికా అధ్యక్షుల్లో ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా ఈయన నిలిచారు. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ గా అనీస్ దయాల్ సింగ్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో వితుల్ కుమార్ నియమితులయ్యారు. అంతకు ముందు వితుల్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. ఈయన 1993 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్యూసీఐకు చెందిన నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ కు NABL కొత్త చైర్పర్సన్ గా డాక్టర్ సందీప్ షా నియమితులయ్యారు. ఆరోగ్య సంరక్షణ, పాథాలజీ మరియు డయాగ్నోస్టిక్స్ లో ఆయనకు 3 దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. UIDAI CEOగా భువనేశ్వర్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈయన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అదనపు కార్యదర్శిగా కొనసాగుతారు. ఇప్పటి వరకు సీఈఓగా విధులు నిర్వహించిన అమిత్ అగర్వాల్ ఫార్మా కార్యదర్శిగా నియమితులయ్యారు.